నేటి దిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 50 23rd స్టాంజా 50వ కీర్తన 23వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎందరైతే దేవునికి స్తుతియాగం అర్పించేవారుగా ఉంటారో వారు దేవుణ్ణి మహిమపరిచేటటువంటి వారుగా ఉంటారు. దేవుని మహిమపరిచేటటువంటి వారు దేవుని యొక్క రక్షణను తమ జీవితంలో పొందేటటువంటి వారుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. అనేక మంది ప్రభువునకు స్తుతియాగం అర్పించుటను నిర్లక్ష్యం చేసి దేవుని నామానికి చెందాల్సినటువంటి మహిమను ఎంతోమంది నిర్లక్ష్యం కారణం చేత ఆ కార్యమును చేయని వారుగా ఉంటారు. ఆ కారణాలను బట్టి మన దగ్గర ప్రభువును గురించినటువంటి స్తుతి లేకపోవటం, అపవాది సంబంధమైనటువంటి ఆత్మ నడిపింపు చేత లోకానుసారమైనటువంటి స్థితిగతుల్లో జారిపోవుటకు, పడిపోవుటకు, తప్పిపోవుటకు కారణంగా ఉంటాయి. స్తుతియాగము చేయుట అనగా ఎపిసోడ్ టు హీబ్రూస్ చాప్టర్ 13 వర్డ్స్ 15, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు, జిహ్వ ఫలము అర్పించుదుము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మన నోట ప్రభు గొప్పతనమును, ఆయన శక్తిని, ఆయన కృపను, ఆయన కార్యాలను మనం ఒప్పుకుంటూ హృదయపూర్వకంగా ఆయనను స్తుతించేటటువంటి వారుగా మనం ఉండుట. ఈ విధముగా చేయువారు ప్రభువును మహిమపరచువారుగా ఉంటారు గనుక తమ జీవిత దినాల్లో తాము ఎదుర్కొనేటటువంటి పలు విధములైనటువంటి శ్రమల్లో, శోధనలో ఆశ్చర్యకరమైనటువంటి దేవుని రక్షణ మనం పొందుతాము అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తుతించుట అది మన జీవితాలకు దేవుడు ఉన్నతమైనటువంటి రక్షణను మనకు కలుగు చేయుటకు కారణమై ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత కాలంలో ఎన్నెన్నో దేవుని కార్యాలు మనం అనుభవించుచున్నాం గనుకనే నేటికి మనం ఈ విధంగా సజీవులుగా ఉన్నాం. ఎందరో యోగ్యులు, గనులు, పెద్దవారు, గొప్పవారు ఎన్నెన్నో స్థితిగతులు వారు కలిగినప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు, కానీ ఆయన తన కృప ద్వారా మన యందు చూపుతున్నటువంటి దయచేత మనలను సజీవులుగా నిలబెట్టినటువంటి కారణం మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అనగా స్తుతియాగము అనున్నది చేయుటలో ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చూపకూడదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే సెకండ్ బుక్ ఆఫ్ క్రానికల్స్ చాప్టర్ 20 వర్స్ 21, రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడే అని స్తోత్రం చేయుటకు వారు నియమించాను. వారు నియమింపబడిన రీతిగా పాడుచు స్తుతించుచు ఉండగా యూదా వారి మీదకు వచ్చినటువంటి శత్రువుల చేతిలో నుండి దేవుడు తన ప్రజలను విడిపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ కారణాన్ని బట్టి వర్స్ 26 26వ వచనంలో, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకున ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అనగా స్తుతి లేక ఆశీర్వాదం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితంలో అనుదినము ప్రభువును గురించినటువంటి స్తుతియాగం ఉన్నట్లయితే పొంచి ఉన్న సమస్యలు అవి ఎంత గొప్పవైనా వాటన్నిటిలో నుండి ప్రభువారు మనల్ని కాపాడి రక్షిస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ
దేవుని మందిరాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయక దేవుని ప్రజలతో కూడా సహవాసం చేసి ప్రభు ఇచ్చేటటువంటి ఆశీర్వాదమునకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయాన్ని దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీట నిధనం పొందిన మా ప్రియులను దీవించండి. మేలు కలుగు చేసి ప్రతి ఒక్కరిని ముందున్న దినములన్నిటా మీ కౌగిల్లో భద్రపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.